హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీకు కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చూస్తున్నది సరోజ బ్లాగ్ ఛానల్. నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా మీతోని. చాలా రోజుల తర్వాత రోజు చికెన్ కటింగ్ వీడియోలు పెడతానండి అక్క అని మీరు అనుకోవచ్చు. ఏంది వ్యూస్ రావడానికి ఇట్లా అట్లా పెడతాందని అనుకోవచ్చు. వ్యూస్ రావడానికే కాదు, మా బతుకు తెరువే అది. కాబట్టి అందుకే నేనైతే ప్రతిరోజు చికెన్ వీడియో అయితే పెడతాను. ఎందుకనంటే ఈ 20 రోజుల బట్టి తరచూ నేనే చికెన్ కొట్టుడు అవుతుంది. అది వరకు అయితే అప్పుడప్పుడు కొట్టేది మా సార్ లేనప్పుడు. ఇప్పుడైతే తరచూ నేనే కొట్టుడు అవుతుంది. ఎందుకు అని అంటే మా సార్కి అయితే దెబ్బ తాకిందని చెప్పేసి అన్నా కదా. ఆ దెబ్బ ఎలా తాకిందో చెప్పలేదు ఇంతవరకు వీడియోలలో. ఎందుకనంటే చెప్పను అనుకున్నా, కానీ చెప్పాలని అయితే నాకు అనిపించింది. ఎందుకు అని అంటే మా సార్ అయితే కార్ డ్రైవర్ అన్నమాట. వరంగల్ ఉన్నప్పుడు కారు నడిపేది. ఇక్కడ కూడా కారే నడుపుతాడు, కానీ అప్పుడప్పుడు పోతాడు, లేకపోతే ఇంటి దగ్గరే ఉంటాడు అన్నమాట. అయితే బయటికి పోడు. 20-25 ఏండ్ల సీనియారిటీ, హెవీ డ్రైవర్ అన్నట్టు. అయినా సరే ఆయన 20 ఏండ్లు నడిపినా ఎక్కడ ఇంత బండి తాకియడమో లేకుంటే ఆయన పడడమో అట్లాంటిది అయితే ఇంతవరకు జరగలేదు. మొన్న అయితే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎల్లమ్మ పండుగ చేసుకుంటారు. ఎల్లమ్మ పండుగ చేసుకుంటారంటే పోవాలి కదా, తొందర సామాన్ పట్టుకొని వస్తే ఇంటి దగ్గర పెట్టేసి పోదామని చెప్పేసి సామాన్కి అయితే 10 గంటల వరకే పోయిండు. ఆ రోజు సామాన్కి పోతూ ఉంటే మాకు రేషన్ కోట ఉన్నది అన్నట్టు దారిలోనే. ఆడ బియ్యం ఇస్తాలంట. అవి మొన్న సన్న బియ్యం వచ్చినాయి అని అన్నారు కదా, ఆ బియ్యం అయితే ఇస్తాలంట. అంతకుముందు దొడ్డు వచ్చినాయి, సన్నవి కాదు. అప్పుడే ఇక బియ్యం ఇస్తారు కదా, మంది లేరు, బియ్యం అయితే తీసుకుపోయి ఇంటికాడ పెట్టేసి మళ్ళీ పోవచ్చు అని చెప్పేసి ఆ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాడంట. తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేసి అసలు ఆయన దించినా అయిపోయేది ఉంటే 5 నిమిషాల టైం అట్లా గడిచిపోవునేమో. ఆ బియ్యం నువ్వు తీసుకుంటూ రాని అంటే నేను తీసుకోగానే బండి రిటర్న్ తీసుకొని పోయిండు. ఎందుకు సామాన్ తేవడానికి అని చెప్పేసి పోయిండు. ఎమ్మటే ఎండ అవుతుంది కదా అని చెప్పేసి పోతే జస్ట్ ఇక్కడ నుంచి పోయినాక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలలో ఊరైతే వస్తుంది. ఆ ఊరికి పోయినాక బండి అయితే ఆ కోడి ఉరికొచ్చి బండిలో అయితే పడ్డదంట. ఆ కోడి ఉరికొచ్చి బండిలో పడంగానే ఈయన అయితే కింద పడిపోయిందంట. కింద పడిపోయి అరచేతులు 2 కొట్టుకోపోయినాయి. ఈ మోకాలు, ఈ మడిమలు ఉంటాయి కదా, ఆ కాలంతా, ఈ అరికాలు అంతా కొట్టుకోపోయిందన్నమాట. అయితే ఎప్పుడు సామాన్కి పోయినా గంట సేపట్ల ఇంటికి వచ్చేసేది. అటువంటిది గంటన్నర అయినా సరే వస్తలేడు. ఇంకా ఏం చేస్తాడో అని చెప్పేసి ఫోన్ చేసిన, 2-3 సార్లు ఫోన్ చేసిన. అయినా సరే ఫోన్ ఎత్తుతలేడు, చెప్తలేడు. ఎందుకంటే ఇంటికాడ చెప్తే వాళ్ళు టెన్షన్ పడతారు, చిన్న గాయాలే కదా అయినాయి అని చెప్పేసి మాకైతే చెప్పలేదు అన్నట్టు. ఇంకెందుకు వస్తలేడో, ఏం పనికి పోయిండో ఏమో. అయితే మా బావ బిడ్డది పెళ్ళి అయింది కదా, కాబట్టి కళ్యాణ లక్ష్మి అప్లై చేద్దామని చెప్పేసి అన్నాడు నాతోని. నేను అనుకున్నా కదా, ఈ కళ్యాణ లక్ష్మికి ఇట్లా అప్లై చేస్తాడు కావచ్చు, అందుకే ఇంటికి వస్తలేడు ఇంకా అని చెప్పేసి నేనైతే అనుకున్నా. ఇక ఊకే మీసో అలాగ ఇట్లా పోతాడు కదా, అవేదో జిరాక్స్లు ఇవి అని అట్లా ఇట్లా పోవచ్చు, మళ్ళీ ఊకే ఫోన్ చేస్తాను, డిస్టర్బ్ చేస్తాను అని మనం అంటాడో ఏమో అని అనుకున్నా. అయినా సరే ఆయన ఎంత బిజీలు ఉన్నా ఫోన్ ఎత్తుతాడు. ఎత్తి నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ తర్వాత చేస్తా అని చెప్పేసి అనేది. అటువంటిది ఫోన్ ఎత్తుతలేడు, ఏం లేదు కదా అని చెప్పేసి అనుకుంటాను. అప్పటికే ఏమైందో ఏమో అని అనుకుంటున్నా. అయినా నాకు ధ్యాస అంతా కళ్యాణ లక్ష్మి మీదనే పోయింది. అయితే జరసేపటికి 1-2 గంటలు అవుతుంది. 10:30కు పోయిన మనిషి 12:30 కల్లా ఇంటికైతే ఒక తెలిసిన అన్న వాళ్ళు ఒకళ్ళు ఆటోలో తీసుకొస్తారు, ఒకళ్ళు మా బండి నడుపుకొని వస్తారు. అరే ఏమైంది, అన్నెందుకు మా బండి తీసుకొని వస్తాడు అని నేను క్యాజువల్గా ఎక్కడన్నా ఆగిపోతే అడిగిండో మరి ఎట్లనో తెలియదు కదా అని చెప్పేసి నేను అనుకోగానే ఇంకా ఆటో వస్తుంది. ఆటోలోనైతే ఈయనైతే తీసుకొని వస్తాడు, మా సార్ని అయితే తీసుకొని వస్తాడు. అయ్యో ఏమైంది అని చెప్పేసి నాకైతే ఆ టైంలో గుండె ఆగిపోయినంత పని అయితే అయింది. ఎందుకనంటే అయ్యో మంచిగా పోయిన మనిషి ఏంది ఆటోలో వస్తాడు అని చెప్పేసి పాయింట్ అంతా చినిగింది. ఒక కుట్టుకుపోయిన కాల్ది పాయింట్ అంతా చినిగింది. ఇంటికి వచ్చిండు. అయ్యో ఏమైంది నీకు అని ఒకటేసారి షాక్ అయినట్టు. ఇక నాకైతే మైండ్ పని చేయలేదు ఒక అర్ధగంట సేపు.
ఏమైంది నీకు, నువ్వు ఎంత మంచిగా పోయినావు, ఏమైంది అని అంటే, ఇగో నువ్వు అట్లా టెన్షన్ పడతావని నీకు నేను చెప్పలేదు, నాకేం కాలేదు, చిన్న చిన్న గాయాలు అయితే అయినాయి అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఇక ఈ అరచేతులు అయితే కొట్టుకుపోయినాయి కదా బాగా. హాస్పిటల్ అవి ఈడ చూపించినాం, కొంచెం తక్కువనైతే అయినాయి. కానీ చికెన్ కొడుతా అంటేనైతే బ్లడ్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకే చికెన్ అయితే నేనే కొడుతున్నా. ఈ పని అంతా నా మీదనే పడేసరికి నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా సరే ఏ దేవుడు కాపాడిండో, చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డాడు కదా, పని ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. నాకు చేతనైన కాడికి నేను చికెన్ కొడుతున్నా. ఈ మిషన్ పని ఏమన్నా ఉంటే అది కుట్టుకుంటున్నా. ఇగో ఈ విధంగానైతే ఉంది. మాకైతే అతి పెద్ద గండం అయితే ఆ టైంలో తేలిపోయిందని నేనైతే అనుకుంటున్నా. ముందుకు పోతే ఎంత పెద్ద గండం ఉండేనో అది చిన్న వాటితోనే అయిపోయింది కదా అని చెప్పేసి మాకైతే మా సారే ధైర్యం చెప్తాండు. మళ్ళీ ఏదో పెద్ద గండమే జరగనుండే కావచ్చు, చిన్న చిన్న వాటితోనే పోయింది, నువ్వు ఎందుకు ఏడుస్తానో, బాధపడకు, నువ్వు ఇప్పుడు మంచిగా వచ్చినా అని సంతోషపడు, కానీ ఏడుస్తావు ఎందుకు ప్రతిసారి అని చెప్పేసి నాకే మళ్ళీ ధైర్యం చెప్తాండు. ఆ గాయాలు కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఇంతవరకు చూపించలేదు, ఎందుకనంటే ఇక కొంచెం బాధ ఉంటుంది కదా ఎవరికైనా. ఇక ఏ దేవుడు కాపాడిండో, మా వంతుకు ఏ దేవుడు వచ్చి ఆ టైంలో నిలబడ్డాడో, కానీ ఆయన పడుడికి అయితే దెబ్బలు చాలా దాకాలంట, అక్కడ చూసిన వాళ్ళు చెప్తారు. కానీ ఏ దేవుడు వచ్చి అడ్డుపడ్డాడో కానీ చిన్న చిన్న గాయాలతోనైతే బయటపడ్డాడు. ఇగో ఈ విధంగా ఉంటుంది కొంతమంది కష్టాలు. ఎంత కష్టపడతామో ఇంకింత బాధలు ఎదురు వస్తూనే ఉంటాయి. ఎందుకో మరి అర్థం కాదు. ఈ జీవితాలు ఏంటో, ఈ మధ్యతరగతి బతుకులేంటిదో. ఎంత హెవీ డ్రైవర్ అతను. ఎవరైనా ఇంకా స్పీడ్గా పోయే వాళ్ళనే అంటాడు, ఎంత స్పీడ్గా పోతాళ్ళు ఎందుకురా, ఇప్పుడు పావు గంటలో పోయేది ఇంకో 10 నిమిషాలు లేట్ అవుతుంది కావచ్చు, ఎందుకురా తొందరపడిపోతారు అని చెప్పేసి అనే మనిషి తనకే అట్లా అయిందని అంటే, నాకైతే ఆయన బండి ఎక్కిండంటే మేము అసలు ఈయన రోడ్ ఎక్కిండంటే మేము భయపడము. ఎందుకంటే ఆయన అంత నిదానంగా పోతాడు, అంత మంచిగా డ్రైవింగ్ చేస్తాడు. 25 ఏళ్ళ సీనియారిటీ, ఎక్కడ బండి దాకింది లేదు, ఎక్కడ ఆయన కింద పడ్డ చరిత్ర లేదు. ఇగో కొన్ని టైమ్స్ మనకు కలిసి రావేమో, ఆ టైంలో ఆ టైం మనకు కలిసి రాలేదు. ఒక 5 నిమిషాలు ఆ బియ్యం బస్తానైనా దించి పోయేదున్న 5 నిమిషాలు అట్లా గడిచిపోవునేమో, కానీ ఆ టైం అట్లా కానున్నది. ఇగో ఇట్లా అయితే అయింది ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.